తెలంగాణలో పనిచేస్తున్న గౌరవ ప్రభుత్వ ఉద్యోగులకు, సర్వీస్ పెన్షనర్స్కు, ఫ్యామిలీ పెన్షనర్స్కు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటున్నాను. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నామంటే ఎన్ఈహెచ్ఎస్ గైడ్లైన్స్ నిన్ననే రిలీజ్ కావడం జరిగింది 22వ తారీఖున. దానిపైన నేను కొంత అవగాహన కలిగించినట్టు నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఒక 2 పాయింట్లు మాత్రమే మీకు చెప్పబోతున్నాను. ఈ గైడ్లైన్స్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో మనకు మొత్తం 16 అంశాల గురించి ఉంది. ఈ 16 అంశాలు 14 పేజీల్లో ఉందని చెప్పేసి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. 16 అంశాలలో మొదటి 2 అంశాల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. తదుపరి వీడియోలలో మిగిలిన అంశాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీంట్లో నేనేం చెప్పబోతున్నా అంటే కవరేజ్, ఎవరెవరికి ఈ యొక్క స్కీమ్ కవర్ అవుతుంది, ఈ స్కీమ్ను ఆపరేట్ చేయడంలో విధి విధానాలు ఏంటి, మార్గదర్శకాలు ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. ఈ స్కీము ఎవరెవరిని కవర్ చేస్తుందంటే ముఖ్యంగా 2 వర్గాల వారిని మాత్రమే కవర్ చేస్తుంది అనమాట. ఈ 2 వర్గాలు ఏంటంటే ఏ అండ్ బి. సి హియర్. ఫస్ట్ది ఏంటంటే సర్వింగ్ ఎంప్లాయీస్, అంటే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవాళ్ళు. రెండవది ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరిని మాత్రమే కవర్ చేస్తుంది. ఈ 2 వర్గాలలో ఎవరెవరు కలుస్తారు అనేది ఇక్కడ చూడండి. ఆల్ రెగ్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ విల్ హ్యావ్ ద మీనింగ్ యాజ్ డిఫైన్డ్ అండర్ ఫండమెంటల్ రూల్స్. ఫండమెంటల్ రూల్స్లో తెలియచేయబడిన ఎంప్లాయీస్ ఎవరినైతే ఈ యొక్క ఈహెచ్ఎస్ నిర్ధారించిందో వాళ్ళు. తర్వాత ప్రావిన్షియలైజ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్, అంటే జడ్పీ వాళ్ళు. తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఆరోగ్య భద్రత ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇదివరకే ఆరోగ్య భద్రత అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఆరోగ్య సహాయత అనే స్కీమ్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళను కూడా చేర్చడం జరిగింది. ఎస్, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఆల్ సర్వీస్ పెన్షనర్స్. తర్వాత ఫ్యామిలీ పెన్షనర్స్. సర్వీస్ పెన్షనర్స్ అంటే ఏంటి? ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్న వాళ్ళు. అదే ఫ్యామిలీ పెన్షనర్ అంటే ఏంటంటే ఉద్యోగస్తుడు చనిపోతే ఆ యొక్క ఆధారిత లేకపోతే వారసులకు వచ్చే పెన్షన్, కానీ ఒక పెన్షన్ చనిపోతే జీవిత భాగస్వామికి ఇచ్చే పెన్షన్ను ఏమంటామంటే సర్వీస్ పెన్షన్స్ అంటాము. అటువంటి పెన్షన్ను తీసుకున్న వాళ్ళని సర్వీస్ పెన్షనర్స్ అని చెప్పేసి అంటాం. ఇంకోటి ఏంటంటే రీఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్స్. రీఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్స్ అంటే కొంతమంది ఉద్యోగస్తులను ఏం చేస్తారంటే రిటైర్ అయిపోతారు, అప్పుడు వాళ్ళు పెన్షనర్ అవుతారు. కానీ గవర్నమెంట్ వాళ్ళకు కాస్త అవసరం ఉండి మళ్ళీ స్టిపులేటెడ్ పీరియడ్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటుంది అన్నమాట. ఎగ్జిస్టింగ్ పోస్ట్లో, అది ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ పోస్ట్లో వాళ్ళని ఏమంటామంటే రీఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్స్. వీళ్ళు కూడా ఇందులో కవర్ అవుతారనమాట. కాబట్టి సర్వింగ్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఓకే, వీళ్ళిద్దరికీ కవరేజ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ 1వ పాయింట్లో 2వ సబ్ పాయింట్ చూడండి. ఈ స్కీము ఈ యొక్క వీళ్లకు అంటే ఏంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, ఆ తర్వాత సర్వీస్ పెన్షనర్స్కు, ఫ్యామిలీ పెన్షనర్స్కే కాకుండా దేర్ ఎలిజిబుల్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కవర్ చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, డిపెండెన్సీ క్రైటీరియా అండ్ ఎక్స్క్లూజన్, అంటే వీళ్లకు లబ్ధి పొందించాలనా లేకపోతే తీసివేయాలనా అనేది గవర్న్ బై ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్. ప్రస్తుతం గవర్నమెంట్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయో దానిపైన ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ 4th సబ్ పాయింట్ ఏంటంటే ద ఇన్క్లూజన్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ఆరోగ్య భద్రత. ఇది మీకు చెప్పాలనుకునేది. ఆరోగ్య భద్రత అంటే పోలీస్ డిపార్ట్మెంటు. అదేవిధంగా ఆరోగ్య సహాయత స్కీమ్ అంటే ఏంటి, ఈ 2 స్కీములు ఆల్రెడీ ఉన్నాయి. ఈ 2 స్కీముల్లో బెనిఫిషరీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ ద న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ షెల్ బి సబ్జెక్టెడ్ టు, అది గుర్తుపెట్టుకోండి, షెల్ బి సబ్జెక్టెడ్ టు ఇంప్లిమెంటేషన్ మొడాలిటీస్ టు బీ అప్రూవ్డ్ బై ఈహెచ్సిటి. అంటే ఏంటంటే వాళ్ళను ఈహెచ్సిటీలోకి కలపాలి అంటే ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ మొడాలిటీస్ అంటే విధి విధానాలు అప్రూవ్ చేయాలి. ఎవరు? ఈ యొక్క ఈహెచ్సిటి అండ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఏంటంటే ఈహెచ్సిటి మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆ ఇంప్లిమెంటేషన్ విధి విధానాలను అప్రూవ్ చేస్తేనే ఈ 2 వర్గాలను తీసుకొచ్చి ఇందులో కలుపుతారనమాట. అంటే దాదాపుగా అయిపోయింది, కానీ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎస్,
ఓకే, అంటే 1.4 పాయింట్ వచ్చేసేసి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఓకే, ఈ విధంగా బెనిఫిషియరీస్ అంటే ఎవరెవరికి కవర్ అవుతుంది అనేది మనకు ఫస్ట్ పాయింట్లో తెలిసింది. ఇక రెండో పాయింట్కి వెళ్ళామంటే దట్ ఈస్ ఆపరేషనల్ గైడ్ లైన్స్. ఇక్కడ చూడండి, ఆపరేషనల్ గైడ్ లైన్స్లో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ప్రొసీజర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అథారిటీస్ అండ్ బెనిఫిషరీస్ కన్సర్న్ షెల్ బి యాజ్ ఫాలోస్. లబ్ధిదారులను ఏ విధంగా ఎన్రోల్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క అధికారుల యొక్క బాధ్యతలు మరియు ఈ యొక్క బెనిఫిషరీస్ కన్సర్న్డ్ వాళ్ళను ఏ విధంగా కన్సర్న్ చేయాలి అనేది ఈ దిగువ చూపిన విధానంలో ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిజిటల్ ఎన్రోల్మెంట్ అండ్ IFMIS వ్యాలిడేషన్. ఇది ఇంపార్టెంట్. మన డేటాను ఎన్రోల్ చేయాలి, ఆ తర్వాత IFMIS వ్యాలిడేట్ చేయాలి. ఈ దీంట్లో చూడండి పాయింట్స్ చూడండి. EHCT షెల్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ an ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మాడ్యూల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద EHS సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. కాబట్టి ఈ యొక్క EHCT అనేది ఒక ప్లాట్ఫామ్ను మనకు ఏర్పాటు చేసిందిలే కానీ ప్రస్తుతానికి అది రన్నింగ్లో లేదు. అది ఎందుకు లేదు, ఎప్పుడు రన్ అవుతుంది అనేది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇది టోటల్గా EHCT యొక్క బాధ్యతే. ఏది సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కానీ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్. రెండవది బెనిఫిషరీస్ అండ్ డిపెండెంట్ పర్టికులర్స్ షెల్ బి ఎన్రోల్డ్ వ్యాలిడేటెడ్ త్రూ IFMIS అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ EHCT. చూడండి, IFMS ప్రస్తుతానికి మనం IFMSలో మొత్తం డేటా అప్లోడ్ చేస్తున్నాం. ఈ యొక్క IFMS ఆ తర్వాత EHCT రెండు ఒక వ్యవస్థ తోటి అనుసంధానం అయి ఉంటాయి అన్నమాట. దాన్ని ఆ వ్యవస్థను ఏమంటారో నేను రానున్న పాయింట్స్లో చెప్తాను మీకు. సో ఈ రెండు సాఫ్ట్వేర్లు ఒకటిగా పనిచేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే EHCT సాఫ్ట్వేర్ కాస్త నిస్తేజంగా ఉందిలే కానీ ప్రస్తుతానికి IFMSలో మనమంతా అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. కానీ ఈ రెండు సాఫ్ట్వేర్స్ మాత్రము ఒకదానికొకటి లింకేజ్ అనమాట. ఎస్, ఓకే. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యూలీ ఇంక్లూడెడ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏదన్నా కలిపితే ఆర్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ పర్టికులర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద డేటాబేస్. యాక్చువల్గా మనకు డేటాబేస్ ఆల్రెడీ మన పాత ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఈ యొక్క సర్వీస్లో వివిధ సాఫ్ట్వేర్లలో మన డేటాను అప్లోడ్ చేసినప్పుడు అది ఎగ్జిస్టింగ్ డేటా. అది ఎగ్జిస్టింగ్ డేటాలో లేనప్పుడు ఏం చేస్తారంటే ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ షెల్ ప్రొవైడ్ డిజిటల్ అథెంటికేటెడ్ ఎంప్లాయీ డేటా టు EHCT త్రూ IFMIS ఇంటిగ్రేషన్. ఇదన్నమాట. అయితే ఒకవేళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొత్త డేటా వచ్చిందనుకోండి, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఏంటంటే అది IFMSలో ఎంటర్ చేసి ఆ డేటాను ఎంటర్ చేసి కొత్త వాళ్ళు ఎంటర్ చేసి ఆ యొక్క IFMIS నుంచి EHCT ప్లాట్ఫామ్కు ఆ డేటాను అందించాలన్నమాట. ఎందుకంటే ఫైనల్గా మనకు EHCTనే యాక్టివేట్ అవుతుంది కాబట్టి. ఎస్, నెక్స్ట్ పాయింట్ ఎంప్లాయీస్, సర్వీస్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ షెల్ వెరిఫై, update or submit their particulars in IFMIS through the DDO or PPO or STO. అంటే డ్రాయింగ్ అండ్ డిస్బోర్సింగ్ ఆఫీసర్ ద్వారా అయితేనేమి, అంటే ఇన్ సర్వీస్ వాళ్ళు DDO ద్వారా, పెన్షన్స్ వచ్చి PPO ద్వారా లేకపోతే STO ద్వారా. ప్రస్తుతానికైతే మన డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి IFMSలో మనమే అప్డేట్ చేసుకున్నాం అన్నమాట డేటాను. ఈ విధంగా అప్డేట్ చేయాలి. అప్డేషన్ అయితే దాదాపుగా చాలామంది చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. టైం పెంచుతున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోవాలి, అప్డేషన్ కంప్లీట్ అయిపోవాలి. IFMISలో అప్డేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అది EHCTకి వస్తుంది. అప్పుడు మాత్రమే న్యూ ఎంప్లాయీ కార్డ్స్ జనరేట్ అవుతాయి. ఆ తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే వీటన్నిటికీ రెసిప్రోకల్ లింకింగ్ ఉందన్నమాట. రైట్, ఓకే. నెక్స్ట్ పాయింట్, వేర్ ద ప్రిస్క్రైబ్డ్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ నాట్ బీన్ డిడెక్టెడ్. అంటే ప్రిస్క్రైబ్డ్ కంట్రిబ్యూషన్ మనం ప్రతి నెల కడుతున్నాం కదా, పెన్షనర్ అయితే అతనికి ప్రిస్క్రైబ్ చేసిన గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన కంట్రిబ్యూషన్ వస్తుంది అంటే 1.5. అదేవిధంగా ఎంప్లాయీస్ కడుతున్నారు. ఎవరైతే ఎక్కడైతే కట్టలేకపోతున్నారో, ఎక్కడైతే డిడెక్ట్ కాకపోతుందో, బికాస్ ఎందుకంటే an employee draws pay outside the standard DDO IFMIS payroll process, including
in case of fully self-drawing officer or for any similar administrative reasons, the DDO or head of office concerned shall regularize the pending deduction in the manner prescribed by the finance department before activation or continuance of health card benefits. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కంట్రిబ్యూషను డిడక్ట్ చేయలేకపోతున్నారో, అంటే ఏంటంటే కొంతమంది అవుట్ ఆఫ్ డిడిఓ పరిధిలో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది డిడిఓ పరిధిలో లేకుండానే ఉంటారు, లేని పరిస్థితుల్లో ఐఎఫ్ఎంఎస్ పేరోల్స్లో దూరంగా పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క హెల్త్ కార్డ్స్ను యాక్టివేట్ చేయకముందు ఏమేమైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కట్ చేసిన తర్వాతనే హెల్త్ కార్డ్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది, ఆ బెనిఫిట్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫీసర్, పెన్షన్ పేమెంట్ ఆఫీసర్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ అండ్ డిపార్ట్మెంటల్ నోడల్ ఆఫీసర్ షల్ వెరిఫై అండ్ రిజాల్వ్ ఎక్సెప్షనల్ అన్మ్యాచ్డ్ డిస్ప్యూట్ కేసెస్ త్రూ IFMIS. ఇక్కడ చూడండి, ఫైనల్ డెసిషన్ మనం జస్ట్ అప్లోడింగ్ ఇచ్చేంత వరకే. ఫైనల్ డెసిషన్ ఏంటంటే డిడిఓ గారిది, అదేవిధంగా పీపీఓ గారిది, లేక ఎస్టీఓ గారిది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైనా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కానీ, అన్మ్యాచ్డ్ కేసెస్ కానీ, డిస్ప్యూటెడ్ కేసెస్ కానీ ఉంటే వాటిలను ఐఎఫ్ఎంఎస్లోనే స్క్రూటినీలో వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ పవర్ విల్ బి గివెన్ టు డిడిఓస్, పీపీఓస్ ఆర్ ఎస్టీఓస్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అసలు సిసలు ఏంటంటే హెల్త్ కార్డ్స్. మాకు హెల్త్ కార్డ్స్ ఇంకా కొత్తవి రాలేదు అంటూ ఉంటారు అనమాట. కొత్తవి రావాలంటే ముందు ఇవన్నీ వీళ్ళందరూ అప్లోడ్ చేస్తే కదా అది టోటల్గా డేటా అంతా వెళ్ళిపోయేసేసి ఈహెచ్సిటీకి వెళ్ళేది. అప్పుడు మాత్రమే కదా ఆ యొక్క ఈహెచ్సిటీ నుంచి మనకు డిజిటల్ హెల్త్ కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ గురించి క్లియర్గా వినండి. పాయింట్ నెంబర్ 1, న్యూ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ షెల్ బి జనరేటెడ్ డిజిటలీ and made available through the NEHS mobile applications, అంటే మొబైల్ అప్లికేషన్స్ పైన అయితేనేమి, తర్వాత వెబ్ పోర్టల్ upon completion of the validation and certification of the beneficiary database through IFMIS. ఓకే, ఇది నేను ఇంతవరకు చెప్పిందే. ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ పైన డిడిఓస్, అదేవిధంగా మనము చేస్తూ ఉన్నాం, పెన్షన్స్ అంతా చేస్తున్నాం. ఇవన్నీ అన్నీ ముందు సబ్మిట్ చేయాలా, మన డేటా సబ్మిట్ చేయాలి, మన డేటా అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలా, డిడిఓ గారు కానీ, ఎస్టీఓ గారు కానీ, పీపీఓ గారు కానీ వాటిలంతా స్క్రూటినైజ్ చేసి ఓకే అని చెప్పి ఫైనల్ చేసిన తర్వాతనే ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్కి వెళ్తుంది. అప్పుడు మాత్రమే మనకు కొత్త కార్డ్స్ రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద కన్సర్న్డ్ డిడిఓస్, పీపీఓస్, ఎస్టీఓస్ అండ్ డిపార్ట్మెంట్స్ షెల్ ఎన్ష్యూర్ దట్ వెరిఫికేషన్, updating of beneficiary data through IFMIS on priority to facilitate the timely issuance of the new EHS health cards. ముందు మనం అప్లై చేయాలి. వాళ్ళకేం చెప్పారంటే మీరు టైంకు కంప్లీట్ చేసేసి అప్డేట్ చేసినటువన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఉంచేటివి ఉంచి, తీసేటివి తీసి మొత్తము ఈహెచ్ఎస్కి పంపండి అని చెప్పేసి అనడం జరిగిందనమాట. అది డిడిఓ, పీపీఓ, ఎస్టీఓ గారి బాధ్యత అనమాట. నెక్స్ట్ పాయింట్, ద డిజిటల్ హెల్త్ కార్డ్స్ క్యూఆర్ కోడ్ ఆర్ సచ్ అదర్ సెక్యూర్ క్రెడెన్షియల్స్. అంటే ఏంటంటే డిజిటల్ హెల్త్ కార్డ్స్ అయితేనేమి, క్యూఆర్ కోడ్స్ ఏమి, అటువంటి భద్రతాకరమైన ధ్రువపత్రాలు యాజ్ మే బీ నోటిఫైడ్ బై ఈహెచ్సిటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ shall be accepted by all empaneled hospitals and wellness centers for the identification and authentication of beneficiaries. అంటే ఈహెచ్సిటీ వాళ్ళు జారీ చేసిన భద్రతాకరమైన ధ్రువపత్రాలను తప్పనిసరిగా ఈ యొక్క ఎంపానల్డ్ హాస్పిటల్స్ అయితేనేమి, ఆ తర్వాత వెల్నెస్ సెంటర్స్ అయితేనేమి తప్పనిసరిగా గుర్తించాలి. ఈ పాయింట్ మనకి, ఈ డి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనమందరము మాకు హెల్త్ కార్డ్స్ లేవు, మేమేం చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి, అంటిల్ ద న్యూ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్, అంటే డిజిటల్ హెల్త్ కార్డ్స్ విత్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, అవి ఇష్యూ చేసేంత వరకు ట్రీట్మెంట్ షెల్ కంటిన్యూ టు బి ప్రొవైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ ఐడెంటిటీ నంబర్. అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళ యొక్క ఐడి నంబర్ అయినా, లేని పరిస్థితిలో పెన్షనర్ ఐడి నంబర్ అయినా దాంతో యాక్సెప్ట్ చేస్తారు.
అది అప్లికబుల్ అవుతుంది. నో ఎలిజిబుల్ బెనిఫిషరీ షల్ బి డినైడ్ అడ్మిషన్ ఆర్ ట్రీట్మెంట్ సోల్లీ ఆన్ ద గ్రౌండ్స్ దట్ ద న్యూ ఈహెచ్ఎస్ కార్డ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఇష్యూడ్. అంటే ఏంటంటే ఎవరు కూడా ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీ అంటే లబ్ధిదారుడు ఎవరు కూడా కొత్త ఎంప్లాయీ కార్డు లేదు అనే కారణం చేత వైద్యం లేకుండా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా క్లారిటీ ఇచ్చినారనమాట ఈ గైడ్ లైన్స్లో డీలో. అంటే నూతన డిజిటల్ హెల్త్ కార్డ్స్ వచ్చేంత వరకు మన ఐడి నంబరే చాలు అని చెప్పేసి అంటున్నారు. నేను ఇదివరకు చేసిన వీడియోలో మనకు ఫస్ట్లో పెన్షనర్స్కు రానప్పుడు మన పాత ఐడి నెంబర్ కొడితే మనకు వచ్చేస్తాయి. నేనైతే అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను, అది కూడా మీకు వీడియోలో పెట్టాను. మళ్ళీ మనము ఐఎఫ్ఎంఐఎస్లో మన డేటాను అప్లోడ్ చేసుకున్నప్పుడు ప్రింట్ కూడా తీసి పెట్టుకుంటే అది కూడా ఇంకా పవర్ఫుల్. కాబట్టి అది కూడా మీకు ఒక వీడియో పెట్టాను అనమాట. కాబట్టి ఏదో ఒక అథెంటికేషన్ ఆర్డర్ మనం చేతులు జోబులో పెట్టుకోవాలి కొత్త కార్డులు వచ్చేంత వరకు. కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయి? మనమంతా మన డేటాను ఐఎఫ్ఎంఐఎస్లో అప్లోడ్ చేయాలి. వచ్చిన డేటాను తిరిగి ఎస్టీఓలు కానీ డీడీఓలు కానీ పీపీఓలు కానీ మళ్ళీ దాన్ని అథెంటికేట్ చేసి ఓకే అని చెప్తే అప్పుడు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఏం చేస్తుందంటే ఆ యొక్క డేటాను మొత్తం అంటే ఫైనలైజ్ చేసిన డేటాను మొత్తము ఈహెచ్సిటీకి పంపుతుంది. ఈహెచ్సిటీకి పంపినప్పుడు అప్పుడు ఆ యొక్క డేటాను యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు నూతన డిజిటల్ హెల్త్ కార్డులు ప్రింట్ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు స్పీడ్గా పనిచేస్తే పని అవుతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డేటా కరెక్షన్ అండ్ ఫ్యామిలీ మ్యాపింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. The Finance Department shall prescribe time-bound online procedure for correction of demographic particulars, additions, deletions. ఫస్ట్ ఏంటంటే మనము డెమోగ్రాఫిక్ పర్టికులర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేయవలసి ఉందన్నమాట. డెమోగ్రాఫిక్ పర్టికులర్స్ అంటే ఏంటంటే మన భౌగోళిక వివరాలు, తర్వాత అడిషన్స్ ఏమన్నా కలపాలన్నా, తర్వాత డెలిషన్స్ ఏమైనా తీసివేయాలన్నా, ఏది ఎలిజిబుల్ డిపెండెంట్స్ది అది జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఆ తర్వాత సబ్మిషన్ ఆఫ్ డ్యూయల్ స్పౌస్ డిక్లరేషన్స్. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి ఇద్దరిని మ్యారేజ్ చేసుకొని ఉంటాడనమాట. అది డ్యూయల్ స్పౌస్ డిక్లరేషన్స్. ఈ డ్యూయల్ స్పౌస్ డిక్లరేషన్స్ని కూడా వాళ్ళు ఫైనలైజ్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ రెజల్యూషన్ ఆఫ్ మిస్ మ్యాచెస్ ఇన్ ఐఎఫ్ఎంఐఎస్. ఈ యొక్క ఐఎఫ్ఎంఐఎస్లో కొన్ని మిస్ మ్యాచెస్ ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇదంతా ఏంటంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత ఎవ్రీ ఎడిషన్, డెలిషన్ ఆర్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే కలపడం కానీ తీసివేయడం కానీ సరిచేయడం కానీ షల్ క్యారీ ఏ వెరిఫైయబుల్ ఆడిట్ ట్రయల్ బై డిడిఓ, పీపీఓ or STO and concerned department officials through IFMS. సో ఇక్కడ మనకు డేటా అప్లోడింగ్ ఫైనలైజింగ్ ఐఎఫ్ఎంఎస్ అండ్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్. ఆల్రెడీ మనకు అప్పుడే 17వ తారీఖున స్టార్ట్ అయింది ఇది ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ త్రూ ఏపీఐ ఇంటిగ్రేషన్. సి హియర్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇదేంటంటే ఒక వ్యవస్థ రెండు సాఫ్ట్వేర్లను కలిపి పనిచేయించగలిగే వ్యవస్థను ఏమంటామంటే ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇక్కడ రెండు సాఫ్ట్వేర్లు, రెండు వేదికలు, సాఫ్ట్వేర్ వేదికలు ఏంటంటే ఒకటి ఐఎఫ్ఎంఐఎస్, రెండవది ఏంటంటే ఎన్ఈహెచ్ఎస్. ఐఎఫ్ఎంఐఎస్లో మనం ఏం చేస్తున్నాము, డేటా అప్లోడ్ చేస్తున్నాం. ఆ డేటాను అధికారులు ఏం చేస్తున్నారు, ఫైనలైజ్ చేస్తున్నారు. ఎడిషన్స్, డెలిషన్స్, తర్వాత వచ్చేసి మోడిఫికేషన్స్. ఇవి చేసి ఫైనల్గా ఏం చేస్తారంటే మళ్ళీ అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతిలోనే కదా ఐఎఫ్ఎంఐఎస్ ఉండేది. ఆ తర్వాత అక్కడ నుంచి ఫైనలైజ్ డేటాను అదే ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్కి పంపుతారు. ఈ ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్కి వచ్చిన డేటా అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకు డిజిటల్ హెల్త్ కార్డ్స్ రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మన కార్డు వస్తుంది. ఇది కొంత లేట్ అయినప్పటికీ కూడా మన యొక్క ఐడి నంబర్లతో మనం వైద్యం చేయించుకోవచ్చు. ఐడి నంబర్లు కాకపోయినా మనకు ఆల్రెడీ అందుబాటులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ని తీసి మనం రెడీగా పెట్టుకుంటాం అనమాట. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఒకటవది వచ్చేసేసి కవరేజ్.
రెండవది వచ్చి ఆపరేషనల్ గైడ్ లైన్స్. ఈ 2 పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటి వీడియోలు ఇంకా మీకు కంటిన్యూగా నేను ఇస్తాను. రేపు ఏం చేస్తున్నానంటే అసలు కొన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్ కొన్ని ఎంఓయూ సంతకాలు చేసేసే వేళ అవన్నీ కలిపి అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. ఇటువంటి వీడియోలు మీకు కావాలంటే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ను మంచిగా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.